Hello Andy, I'm Dr. Alekia. So, ivala మనం డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్ ఇస్ అజూస్పర్మియా. అజూస్పర్మియా అంటే సీమన్లో మన శాంపిల్లో మనకి స్పర్మ్స్ లేకపోవడం, దాన్ని అజూస్పర్మియా అంటాం. లేకపోతే దాన్ని జీరో కౌంట్ ఉండడం, అజూస్పర్మియా. 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా, ఒకటి అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా. అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటే ఎక్కడన్నా బ్లాకేజ్ ఉండడం వలన స్పర్మ్ అనేది ప్రొడక్షన్ బయటికి రాకపోవడం, స్పర్మ్ అనేది లోపల టెస్టిస్లో ఉండిపోవడం. నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటే స్పర్మ్ ప్రొడక్షనే లేకపోవడం ఇన్ ద టెస్టిస్. అది దీని 2 విధాలు. సో ఇప్పుడు నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా గురించి మాట్లాడుకుందాం. నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటే దేని వల్ల వస్తుందంటే మనకి మెయిన్గా జెనెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, కొందరికి హార్మోన్ ప్రొడక్షనే లేకపోవడం వల్ల వాళ్ళకి. సింపుల్గా చెప్పాలి అని అంటే మనకి హార్మోన్స్ అనేది ఉత్పత్తి తక్కువ ఉండడం వలన టెస్టిస్ నుంచి మనకి ప్రొడక్షన్ లేదు. సో ఇందులో ఉన్న వాళ్ళకి మనము ఏం చేస్తామంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం క్రోమోజోమల్ ప్యానల్ చేపిస్తామండి. దాన్ని ఏంటంటే డిఎన్ఏ అనాలిసిస్ కరెక్ట్గా చూస్తాము, ఏంటి ఎక్కడ బై క్రోమోజోమ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా ఇవన్నీ క్లారిటీగా తీసుకుంటాము. సెకండ్ థింగ్ ఏంటంటే హార్మోన్ ప్యానల్. ఇఫ్ ఎట్ ఆల్ ఓన్లీ హార్మోన్స్తోనే మనకి ఉత్పత్తి లేకపోతే దెన్ వీ విల్ గివ్ హార్మోన్ ఇంజెక్షన్స్ అనమాట. అది వీక్లీ వన్స్ ఉండొచ్చు, వీక్లీ ట్వైస్ ఉండొచ్చు. ఇది 3 నెలల వరకు తీసుకొని తర్వాత 3వ నెల తర్వాత మనం శాంపుల్ ఇస్తాము. ఆ శాంపుల్తో బట్టి మనకి అది స్పర్మ్ ప్రొడక్షన్ ఉందా లేదా చూస్తాం. If at all sperm production in this first sample lo undante, then the patient is reacting for the injection. So వాళ్ళు అలానే ఇంకొక 3 నెలలు చూస్తాం. సో దాన్ని బట్టి ఒకవేళ వచ్చిన శాంపుల్తోని we will do IVF ICSI. So this is what non-obstructive azoospermia we can do. Obstruction azoospermia అంటే పుట్టుకతోని వాళ్ళకి ఆ ట్యూబ్ అనేది స్పర్మ్ ఉత్పత్తి అయ్యేది అబ్సెంట్ అవుతుంది. దానికి కంజనైటల్ వాస్ డిఫరెన్స్ అట్రీషియా అంటారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఆ ఉత్పత్తి అనేది అది ఎక్కడైతే ఫార్మేషన్ అవుతుందో సో దాన్ని అనేది ట్యూబ్ అనేది మనకి అబ్సెంట్ ఉంటుంది. ఎపిడిడమిల్ కానీ వాస్ డిఫరెన్స్ కానీ అట్రీషియా ఉంటే మనకి అది స్పర్మ్ అనేది ప్రొడక్షన్ ఉంటుంది. సో ఇందులో కూడా మనము జెనెటిక్గా మనం ప్యానల్ చేయించుకుంటాం. ఇంకా వేరే టర్మ్స్లో చెప్పాలి అని అంటే ఇన్ఫెక్షన్ వల్ల, ట్యూబర్కులోసిస్ వల్ల, వేరే ఏదైనా సర్జరీ, వారికోసీన్ సర్జరీ అంటారు. సో ఇవి అన్ని వీటి వలన కూడా మనకి స్పర్మ్ అనేది మనకి ఎక్కడైనా ఆబ్స్ట్రక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రేడియోథెరపీ, కీమోథెరపీ ఉన్న వాళ్ళ దాంట్లో కూడా మనం చూస్తాం. సో ఇందులో వాళ్ళకి ఎక్కువగా మళ్ళీ స్పర్మ్ అనేది మనకి ఎట్లా రావాలి అంటే అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా వాళ్ళకి టీజా ఇస్ అ గుడ్ ఆప్షన్. టీజా అంటే డైరెక్ట్ స్పర్మ్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము ఫ్రమ్ టెస్టిస్. సో దట్ ఈస్ అ గుడ్ ఆప్షన్ అండ్ అ గుడ్ solution also to obtain sperms for IVF and ICSI. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా వాళ్ళని మనకు ఫస్ట్ నాన్ అబ్స్ట్రక్టివ్ తెలుసుకోవడానికి ఫస్ట్ మనం హార్మోనల్ ప్యానల్ చేస్తాం. హార్మోనల్స్లో ఏదైతే హార్మోన్స్ మనకి FSH అని తీసుకుంటే ఒకవేళ హై ఉంటే more than 20, more than 30 ఇట్లాంటి వాళ్ళకి సో వీ వుడ్ సజెస్ట్ దట్ దేర్ కుడ్ బి అ నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా. బట్ మనం ఏదైనా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇస్ ద టీజా అండ్ బయాప్సీ. ఒకవేళ టీజాలో మనకి ఏమి రాకపోయినా ఆ టెస్టికులర్ టిష్యూ వి విల్ సెండ్ ఫర్ ద బయాప్సీ. ఆ బయాప్సీతోని మనకి తెలుస్తుంది అసలు దాంట్లో ఉత్పత్తి ఉందా, ట్యూబ్స్ ఉన్నాయా, అసలు ఏంటిది అనేది స్పర్మ్స్ మనకి కనిపిస్తే ఓకే దెన్ వీ కెన్ గో ఫర్ సెకండ్ టైం మైక్రో టీసే. బట్ ఇఫ్ ఎట్ ఆల్ మనకి దాంట్లో కూడా ఏం కనిపించకపోతే దెన్ వీ హ్యావ్ టు గో విత్ ద హార్మోనల్ ఇంజెక్షన్. మళ్ళీ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా వాళ్ళకైతే టీజా ఈజ్ అ గుడ్ సొల్యూషన్. టీజాతోని మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ స్పర్మ్స్ మనకి తీసుకోగలుగుతాం. సో దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ IVF అండ్ ICSI. ఇవి అన్ని చేసిన తర్వాత హార్మోన్ ప్యానల్లో మనకి ఏమైనా వచ్చిందనుకోండి అజూస్పర్మియాలో, హార్మోన్ ప్యానల్లో మనకి ఇప్పుడు బైక్రోమోసోమ్ మైక్రోడిలీషన్ అండ్ CFTR జీన్, కంజనైటల్ వాస్ డిఫరెన్స్ అబ్సెన్స్ ఉన్నా కానీ CFTR జీన్ పాజిటివ్ ఉన్న వాళ్ళు, ఇలాంటివి కొన్ని జీన్స్ మనకి పాజిటివ్ వచ్చిన వాళ్ళు వాట్ దే క్యాన్ డూ.
దేర్ ఈజ్ అ ఛాన్స్ వాళ్ళకి వాళ్ళ బిడ్డలకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మన డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో వెదర్ దే హ్యావ్ టు గో విత్ దర్ ఓన్ స్పర్మ్స్ ఆర్ దే కెన్ ఆప్ట్ ఫర్ అ డోనర్ అని ఇది ఇక్కడ ఉంటుంది. ఓకే అండి.